హాయ్ హాయ్ జై శ్రీకృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి మా ఈ బ్లాగ్ ఏంటంటే ఈ రోజు అయితే మేము మర్రిపాడు వెళ్తున్నాం. మరి ఎక్కడికంటే మా వదిన వాళ్ళ ఇంటికి. ఈ రోజు అయితే మా వదిన మాకు లంచ్ పిలిచారు, అక్కడికే వెళ్తున్నాం. ఈ రోజు అంతా అయితే అక్కడ ఎంజాయ్ చేస్తాం. మరి ఆటో కూడా వచ్చింది. ఆటో కూడా వచ్చింది. ఆటో రెడీ రెడీ. పదండి. ఇదిగోండి మా పిల్లలు అందరూ అయితే చక్కచక్క రెడీ అయిపోయి ఆటో గురించి వెయిటింగ్ అనమాట. అదిగోండి మా అత్తమ్మ అయితే దేవుడికి మొక్కేస్తుంది అనమాట, మా ప్రయాణం చక్కగా జరగాలని. ఇదిగోండి చాలా దూరం వెళ్తున్నాం కదా. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? మర్రిపాడులు ఎవరన్నారు? ఎవరు పెద్దమ్మాయి? నేను చెప్పేశాను. ఇద్దరు జట్లు. ఎదుగోండి బిజీ అండి. ఎవరి సందడిలో వాళ్ళు ఉన్నారు. మా పిల్లకాయ కూడా చూడండి చాచి 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 అంటుంది నాకు. అమ్మ రావట్లేదండి, మా అమ్మ వాళ్ళు కూడా వచ్చిన టైంని ఇంకా పూజ చేస్తాం కదా అమ్మవారి సంబరాలు. ఇంకా మావారు మమ్మలేదు అనమాట, అందు గురించి అమ్మ నాన్న రావట్లేదు. అమ్మ నాన్న వచ్చిన ఇంకా కొంచెం సందడి ఉండేది, రావట్లేదు. నీ క్యాప్ ని తీసుకా. సరే ఎక్కండి, టైం అవుతుంది. ఎట్లా మరి వద్దులే. ఎక్కరా ఎక్కండి. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. చూడండి ఆటోలో అయితే చక్కగా కూర్చున్నాం. ఇప్పుడైతే మర్రిపాడు వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి మా పిల్లకాయ మధ్యన కూర్చుంది. ఇప్పుడు మేమైతే రట్టి గడ్డ దాటాము. అది పెద్ద గడ్డ అండి, దాటిపోయాము. ఇప్పుడు రట్టి స్వామి వస్తారు. అదిగోండి రట్టి స్వామి, ఇదే రట్టి స్వామి. చేసేయండి. అదిగోండి రట్టి సింహాద్రి అప్పన్న స్వామి వారిని దాటాము. బస్ మరి కొద్దిగా దూరంలో మేము వెళ్ళి మా అక్కవారి ఊరు వచ్చేస్తుంది. మేమైతే వచ్చేసాము మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇదిగోండి అదిగో వచ్చారు. సాయిబాబు ఫోన్లో బిజీ. హాయ్ దిగుతున్నారు మా వాళ్ళు అందరూ. ఆటో అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన ఎక్సైటింగ్లో వేగం దిగట్లే. సరే ఓకేనండి, పదండి కాలు కడుక్కోండి అందరూ. కాలు కడుక్కోండి. నీవు అలాగే వెళ్ళిపోవచ్చులే. ఇదిగోండి మా అమ్మాయి అయితే ముందే వస్తుందండి బైక్ మీద. మరి లోపలికి వెళ్దాం పదండి. ఇంకా మా వదిన చూడండి చక్కగా అయితే ముగ్గు వేస్తున్నారు. లోపల వంటలు అవుతున్నాయి. హాయ్ బొన్ని, ఏంటి వచ్చాం బయటకే రావు? ఇదిగో వంటలు చూడండి. సరే ఇదిగోండి ఇది సందడి అనమాట. ఇదిగోండి ఇక్కడ కుకింగ్ అవుతుంది. మా బావ వచ్చి రాగానే ఇక్కడ బిర్యానీ వండేస్తున్నారు. ఓయ్ బాబా, ఏంటి స్పెషల్? బిర్యానీ. ఇదిగోండి మా పిల్లలందరూ అయితే చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నారు. బయట నుంచి చాలా వేడిగా ఉంది కదా. ఇదిగోండి మా వదినే వాళ్ళ ఇల్లు. ఇదిగో భవిష్య జ్యూస్లు ఇస్తుంది. నాకు వద్దమ్మా. ఈ రోజు లంచ్ లో స్పెషల్స్ మా బొన్ని చెప్తుంది ఏమేమి చేసింది ప్రిపేర్ మా గురించి. బొన్ని ఏమేంటి ఈరోజు చెప్పే? చికెన్
గుగ్గులు వంకాయ టమాటా కర్రీ, ఆహా, సాంబార్, సాంబార్, మటన్, మటన్, బోటి పాలు కర్రీ, ఆహా, బోటి కాలు కర్రీ అంట. ఇది ఫిష్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఇది చికెన్, వైట్ రైస్, వైట్ రైస్, బిర్యానీ. బిర్యానీ ఉందండి అక్కడ. ఇదిగోండి ఈరోజు ఇవే మా వెరైటీస్. మరి పిల్లలందరూ అయితే అక్కడ భోజనం చేస్తున్నారు. వెళ్దాం పదండి, చూస్తాం. ఇదిగోండి పిల్లల బ్యాచ్ అందరూ అయితే ఇక్కడ కూర్చున్నారు. అక్కడ మా అక్క వడ్డిస్తున్నారు అనమాట. ఇది సలాద్ ఇక్కడ ఉంది, బిర్యానీ, ఫిష్ ఫ్రై, మొత్తం వెరైటీస్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఇదో ఓ పెద్ద మనిషి ఇక్కడ కూర్చోంది. ఓ పెద్ద మనిషి, అక్క అక్క. ఫస్ట్ ముందుగా అయితే పిల్లలు భోజనం చేశాక పెద్దవాళ్ళందరూ అయితే కూర్చుంటాం. ఏ పిల్లలు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. శ్రావ్య మటన్ తినాలి ఈరోజు కొంచెం. తినవా? సరే తినచ్చు. మా సాయి సిగ్గుపడతాను, రావట్లేదు. పదా ఏం చెయ్యవు, నక్రాలు చెయ్యి. పదా కూర్చో, హ్యాండ్ వాష్ చేసుకో వెళ్ళు. మీ ఇద్దరు చూడండి ముద్దులు. పూర్వి భూ తినవా? పూర్వి భూ తినవా? ఓయ్ పిల్లలు ఎలా ఉన్నాయి టేస్ట్? ఎక్కడ చూసి చెప్పు. అమ్మో ఎక్కడ చూసి చెప్పు ఎలా ఉన్నాయి? సూపరా దీక్షిత?